అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కుట్టి యూట్యూబ్ ఛానల్. ముందుగా స్టవ్ మీద పాలు పెట్టి పాలలోని మీగడంతా ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద హాట్ వాటర్ ఒకవైపు పెట్టాను. ఈ మధ్యలో కొద్దిగా వీడియోస్ కాస్త లేటుగా, అంటే చాలా రోజులు అవుతుంది పెట్టక, కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ పెట్టడం లేదు. అయితే కర్రీ కోసం అనేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఆనియన్స్ ఎగ్ కర్రీ చేద్దామనేసి కట్ చేస్తున్నాను. ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్దామని అనుకుంటున్నాను. ఒక చిన్న విలేజ్లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒక అతని పేరేమో రాంబాబు, ఒక ఆయన పేరేమో రాము. అయితే రాంబాబుకేమో దైవభక్తి ఎక్కువగా ఉండేది, విశ్వాసం కూడా ఉండేది. ఈ రాము అనే వ్యక్తికేమో దైవభక్తి ఎక్కువ ఉండకపోయేది. అయితే ఒకరోజు వర్షము రాలేదు. అయితే రాంబాబు ఏదో ఆశతో దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. అయితే ఈ రాము అనే వ్యక్తి నవ్వుతూ, నువ్వు భగవంతుణ్ణి ఎందుకు అలా ప్రార్థిస్తున్నావు, నువ్వు అడిగితే ఏమి జరుగుతుంది అనేసి అడిగాడు. రాంబాబు ఒక సమాధానం ఇచ్చాడు. ఏంటంటే, రాంబాబు, నా విశ్వాసమే నా శాంతి ఇస్తుంది. నేను ప్రార్థిస్తాను కాబట్టి నాకు ఫలితం వస్తుందనే నమ్మకం నాకు ఉంటుంది. కాబట్టి నా శాంతి ఎప్పుడు నాకు ఉంటుంది. ఆశలోనే శాంతి ఉంటుంది. విశ్వాసం శక్తిని పెంచుతుంది. అందుకే మనిషి అనేది ఎప్పుడు కూడా ఆశతోనే జీవించాలి. ఈ పని మనకు జరుగుతుంది అనేది ఎప్పటికీ అనుకోవాలి. అదే నమ్మకం. గడ్డలన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ఆనియన్స్ వేసి కొద్దిసేపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చాను. మా పాప క్లాస్మేట్ ఒక పాప అమ్మ గొప్పతనం గురించి చాలా బాగా రాసింది. అయితే అది మీ దగ్గర చదువుదామని అనుకుంటున్నాను. అమితమైన ప్రేమ అమ్మ, అంతులేని అనురాగం అమ్మ, అలుపెరగని ఓర్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ, అపురూపమైన కావ్యం అమ్మ, అరుదైన రూపం అమ్మ. అయితే అమ్మ గురించి ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా రాసింది. ప్రాణం లేని ఫోనుతో రోజుకు 10 గంటలు గడిపి కన్న ప్రాణం పోసిన అమ్మతో 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడడం మిన్న. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. ఇప్పుడున్న జీవితం అయితే ఆఫీస్కి వెళ్ళడము, మొబైల్ చూడడము, ఎప్పుడు ఇంకా టీవీ ఉంటే టీవీ, అదే కానీ ఫ్యామిలీతో గడపడం అయితే చాలా తక్కువ ఉంది. మొబైల్తో గడపడమే చాలా ఎక్కువ. అందుకే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా తేడా ఉన్నది. అప్పుడైతే మాత్రం చాలా హ్యాపీగా టీవీలు ఉండకపోయేది, మొబైల్స్ ఉండకపోయేది, అందరూ కలిసి ఉండేది, కలిసిమెలిసిగా ఉండేది. కోపాలు తాపాలు అలాంటివి ఏమీ ఉండకపోయేది. ఇప్పుడైతే మాత్రం స్వార్థం, జీవితం అంటేనే స్వార్థం అయిపోయిందండి మనిషి జీవితము. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేశాను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి ఆ తర్వాత 3 ఎగ్స్ అందులో పోసాను. అవి ఎగ్స్ కూడా కొద్దిగా ఇట్లా కొద్దిసేపు స్టవ్ మీద అలానే ఉంచి ఆ తర్వాత కారం, ఉప్పు, కొద్దిగా మసాలా కూడా వేసి కొద్దిసేపు మగ్గనిచ్చాను. చాలాసేపు సిమ్లోనే ఉంచి కొద్దిసేపు మగ్గనివ్వాలి. హైలో పెడితే తొందరగా మాడిపోతుంది. కర్రీ అనేది కూడా దగ్గరికి అయిపోయింది. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఒకవైపు బెల్లం పెట్టాను స్టవ్ మీద. ఎందుకంటే ఈరోజు టిఫిన్కి దోశ చేస్తున్నాను. దోశ అనేది ముందుగానే వండే ముందే నానబెట్టుకుంటాను. ఒకరోజు పోసాను అనుకోండి, నేను దోశకి 3 డేస్ వస్తుంది పిల్లలకి. ఒకరోజు దోశ చేస్తాను, ఒకరోజు గుంట పొంగనాలు చేస్తాను, ఒకరోజేమో ఇంకా అదేంటి పునుగులు కూడా చేస్తాను ఉన్న పిండిగా పిల్లల కోసం అనేసి దోశ వేస్తున్నాను. దోశ చాలా బాగా వస్తుంది, క్రిస్పీగా మంచిగా రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చేది. అయితే దోశ మీద కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే దోశ చాలా టేస్టీగా వస్తుంది. ఎప్పుడైనా ఆయిల్ వేసేది, ఈసారి నెయ్యి వేస్తున్నాను దోశ మీద. చూడండి ఎలా వస్తుందో. దోశ కూడా చాలా బాగా వస్తుంది. పిల్లలకు దోశ పెట్టి ఆ తర్వాత పిల్లలిద్దరికీ లంచ్ బాక్సులు పెట్టాను. ఆ తర్వాత పాపకు జుట్టు అత్తయ్య వేసింది ఈరోజు.